నాయకుడే నాగమల్లేలో మనమేలు గోరి వచ్చనే తీగమల్లేలో జనం మెచ్చిన నాయకుడే నాగమల్లేలో మనమేలు గోరి వచ్చనే తీగమల్లేలో అతనెవరో కాదోయమ్మ నాగమల్లేలో అన్నా మన పొన్నమన్ననే తీగమల్లేలో అతనెవరో కాదోయమ్మ నాగమల్లేలో పొన్నం ప్రభాకరన్ననే తీగమల్లేలో సక్కని గుణము రాజులాంటి మనసు దీన జనులకు దిక్కు పొన్నం ప్రభాకరన్న దీన జనులకు దిక్కు పొన్నం ప్రభాకరన్న అర్ధరాత్రిరైనా ఆపదున్నదంటే తలుపు కొడితే చాలు ఆదుకుంటాడన్నా తలుపు కొడితే చాలు ఆదుకుంటాడన్నా మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుందమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుందమ్మో తీగమల్లేలో పేద ప్రజలకు అన్న దీన బంధువయ్యి బడుగు దీవుల కన్నా బంధువైతుండన్నా బడుగు జీవుల కన్నా బంధువైతుండన్నా సేవ చేసే గుణము పొన్నం ప్రభాకరన్న మాట తప్పని వాడే పొన్నం ప్రభాకరన్న మాట తప్పని వాడే పొన్నం ప్రభాకరన్న మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుందమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుందమ్మో తీగమల్లేలో ఇందిరమ్మ ఇండ్లు మనకు కట్టించిండు ఎన్నో పింఛన్లను మనకు ఇప్పించిండు ఎన్నో పింఛన్లను మనకు ఇప్పించిండు సోనియమ్మ జాడాలో అన్న నడిచొస్తుండు రాహుల్ గాంధీ బాటాలోన కదిలొస్తుండు రాహుల్ గాంధీ బాటాలోన కదిలొస్తుండే మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో హుస్నాబాదు గడ్డ కాంగిరేసు అడ్డ జెండ పట్టుకొని కదిలిపోదామన్నా జెండ పట్టుకొని కదిలిపోదామన్నా చెయ్యి గుర్తుకు ఓటు వేసి వద్దము చెల్లె పొన్నం ప్రభాకరన్నను గెలిపిద్దాము అన్నా పొన్నం ప్రభాకరన్నను గెలిపిద్దాము అన్నా చలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంతా మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది
రైతన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది, ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది. దీన జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను, పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది. ఇంగ్లీషు బడులు తెరిచింది, ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది, ఉద్యోగ శ్రేణి చాటింది. ముసలవ్వ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది, రేషన్ షాపులు తెరిచింది, 2 రూపాయలకే బియ్యం. పేద ప్రజలందరి మనసులోన బడుగు వర్గాల తేజస్సుగా జనులందరిలో నిండగా బతుకంత ఇంక పండగ. దేశానికి అండరా, నీతి న్యాయానికి జెండరా, నువ్వు స్వరమెత్తి పాడరా, శాంతి బాటలో సాగరా. నాయకుడే నాగమల్లేలో మనమేలు గోరి వచ్చనే తీగమల్లేలో, జనం మెచ్చిన నాయకుడే నాగమల్లేలో మనమేలు గోరి వచ్చనే తీగమల్లేలో. అతనెవరో కాదోయమ్మ నాగమల్లేలో, అన్నా మన పొన్నమన్ననే తీగమల్లేలో. అతనెవరో కాదోయమ్మ నాగమల్లేలో, పొన్నం ప్రభాకరన్ననే తీగమల్లేలో. చక్కని గుణము రాజులాంటి మనసు, ఈయన జనులకు దిక్కు పొన్నం ప్రభాకరన్న, ఈయన జనులకు దిక్కు పొన్నం ప్రభాకరన్న. అర్ధరాత్రిరైనా ఆపదున్నదంటే తలుపు కొడితే చాలు ఆదుకుంటాడన్నా, తలుపు కొడితే చాలు ఆదుకుంటాడన్నా. మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో, మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో. మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో, మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో.
కన్నా బంధు అయితుండన్న సేవ చేసే గుణము పొన్నం ప్రభాకరన్న మాట తప్పని వాడే పొన్నం ప్రభాకరన్న మాట తప్పని వాడే పొన్నం ప్రభాకరన్న మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో ఇందిరమ్మ ఇండ్లు మనకు అట్టించిండు ఎన్నో పింఛన్లను మనకు ఇప్పించిండు ఎన్నో పింఛన్లను మనకు ఇప్పించిండు సోనియమ్మ జాడాలో అన్న నడిచొస్తుండు రాహుల్ గాంధీ బాటాలోన కదిలొస్తుండు రాహుల్ గాంధీ బాటాలోన కదిలొస్తుండే మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో కృష్ణబాదు గడ్డ కాంగిరేసు అడ్డ జెండ పట్టుకొని కదిలిపోదామన్నా జెండ పట్టుకొని కదిలిపోదామన్నా చెయ్యి గుర్తుకు ఓటు వేసి వద్దము చెల్లె పొన్నం ప్రభాకరన్నను గెలిపిద్దాము అన్నా పొన్నం ప్రభాకరన్నను గెలిపిద్దాము అన్నా చలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగమల్లేలో పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి చేతి గుర్తుకే మన గాంధీ నెహ్రూలా మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది రారాజురై తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది దీన జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపి ప్రగతి పథంలోకి నడిపింది
ఇంగ్లీషు బడులు తెరిచింది, ఉచితంగా పెద్ద చదువులిచ్చే యువతరాన్ని మేలు కొల్పింది, ఉద్యోగ శ్రేణి చాటింది. కుశలవ్వ కలలు పండించి కొడుకై పెన్షన్ ఇచ్చింది, రేషన్ షాపులు తెరిచింది, 2 రూపాయలకే బియ్యం. పేద ప్రజలందరి మనసులోన అడుగు వర్గాల తేజస్సుగా జనులందరిలో నిండగా బతుకంత ఇంక పండగ. దేశానికి అండరా, నీతి న్యాయానికి జెండరా, నువ్వు స్వరమెత్తి పాడరా, శాంతి బాటలో సాగరా. అండదండై నిలబడతాడు, మాట ఇస్తే తప్పడు ఏనాడు, మన మబ్బులన్నీ చిచ్చగా వచ్చాడు, కురాలకి యమదురడు దెలే బంధుకై. Bye.
ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తాడు ఇంటి పెద్ద కొట్టులాగా మనలకు రాష్ట్రమిచ్చినట్టి సోనియమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలు సమరం సాగిద్దము రాహుల్ గాంధీ బాటలు సమరం సాగిద్దము మన ఎలుకబడ్డ హుస్నబాదు ఎతను తీసుకుందాము పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము పటమున్నా లేకున్నా ప్రజాసేవ చేసరా అన్నాని అంటే చాలు వెంటనే నిలిచెరా భగభగమని మండేటి నిప్పుల దట్టై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై అట్లే
మరి ఆ ఇబ్బంది అయితే మన బదన కూర్చో దండం పెడతా అర్థం చేసుకుంటా కూర్చో చెప్తుంటే 20 సార్లు బతుకున్నాను నేను కూర్చో మీరు ఇక్కడ ఆగాలి, మీరు ఇక్కడ ఆగాలి, లోపలికి కాదు. ఆపు సాయిబాబు, రవి ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాలే. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అసహనానికి గురై కాంగ్రెస్ పార్టీని 460 420 చీటర్స్గా ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. మేము అడుగుతా ఉన్న నెల రోజుల లోపల ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఉపయోగపడే ఉచిత బస్ సౌకర్యము 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇప్పటికే అమలవుతుంటే మిగతా గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన పేరు మీద యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ సందర్భంలో ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజాస్పందన చూసినటువంటి మీ ఈర్ష్యన, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈరోజు అడుగుతా ఉన్నాం మేము 420 అయితే ఈ రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లాగా దోచుకొని డికాయిటిక్ సెక్షన్ 390, నేను అడ్వకేట్ను, వారి పోలీస్ అధికారి 390 సెక్షన్ తెలంగాణ ప్రజలారా, భారత రాజ్యాంగ స్మృతి ప్రకారంగా టీఆర్ఎస్ల గత చదువుకునే బుద్ధి జ్ఞానం చట్టం రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు డెకాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజుల కాడాలి చీటర్స్ ఎట్లయితాం, 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది? మీకు అసహనం బుద్ధి కూడా ఏం పని చేయాలో కూడా తెలుస్తలేదా? ఒకవైపు 2 గ్యారెంటీలు అమలు చేసి మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రక్రియ అప్లికేషన్ కొనసాగుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు? రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని చెప్పిన వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఇదేం అన్యాయం? గత 10 సంవత్సరాలుగా అనేక హామీలు అమలు కానీ మీ ఉన్నాయి, వాటిని అడిగే హక్కు లేకుండా హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ నిర్బంధం, నియంతృత్వం చేసిన మీరు ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ ప్రభుత్వం నచ్చకపోతే, ప్రభుత్వ పాలసీ నచ్చకపోతే నిరసన చెప్పి హక్కుండక నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాయిట్ 390 సెక్షన్ అప్లికేబుల్ అయ్యేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేస్తాం. నాకు కూడా కలిసారు, ఆర్టీసీ ఎండీ గారిని కలిసారు, కమిటీ వేసినాం. 10 రోజుల సమయం లోపల వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటుంది, పరిష్కరిస్తుంది. సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు. ఒకవేళ ఏం వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా ఆ సంఘాన్ని కూడా అడగండి. వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం. బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది, ఆర్టీసీ ఎండీ గారిని కలిసింది, వాళ్ళు మీటింగ్ అయింది, స్పష్టంగా వాళ్ళ అంశానికి ఒప్పుకున్నారు. దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి, ట్రాన్స్పోర్ట్ను చూసేటువంటి ప్రెస్ మీట్ ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కోరుతా ఉన్నా. మేము సానుకూలంగా ఉన్నాం. ఇది కాదు, ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చొని చెప్తా ఉన్నాం. వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం. ఆటోలకు నష్టం జరగలుస్తాం. మీరు తెలంగాణ బిడ్డలు, మా ఇంటోళ్ళు, మీకు నష్టం చేసేటువంటి మాకు అవసరం లేదు. అనవసరంగా టీఆర్ఎస్ చక్కర్లో పడకండి. ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి. 4 లక్షల ఎక్కే మెట్రో వచ్చింది, ఏం చేశారు? ఊలో ఓబర్ వచ్చింది, ఏం చేశారు? అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా మీకేమైనా అవసరం ఉంటే మమ్మల్ని అడుగురు. మీకు మాన్య శ్రీ సభ్యులు గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఆదివారం కొనసాగించవలసిన
దయచేసి కూర్చోవాలి. సమీక్ష సమావేశం తర్వాత ప్రెస్ మీట్ ఉంటే మన అధికారులు అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు వచ్చినారు. ముందుగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అంశం గతంలో ఎజెండాలో కూడా చర్చ ఉండే. ఇప్పుడు కూడా దాని ప్రకారంగా పోలీస్ శాఖకు సంబంధించి వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. దాని తర్వాత outside the temple, sector 2 outside the temple, తర్వాత foot patrolling parties around the temple and in the village, check post and route mobiles party sir. And last year మేము 3 ACPs, 10 inspectors, 26 SIs, 74 ASIs, SCs, 148 PCs, 46 women PCs, 98 home guards, 4 స్పెషల్ పార్టీస్, మొత్తం 405 మంది పోయినసారి మేము బందోబస్తు చేసినాం. ఈ సంవత్సరం మేము 1 లక్ష మంది ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాం. అది 6 లక్షలు అవుతాయి సార్. అయితే మేము బందోబస్తు కూడా పెంచేసి 405కు ఈసారి 600 బందోబస్తు పెట్టాలని మా సిపి గారితో డిస్కస్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా తమరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం మేము బందోబస్తు చేసుకుంటాం. మీకు హామీ ఇచ్చి పిలిగ్రిమ్స్కు ఎలాంటి ఇబ్బంది. ఒక గెస్ట్ హౌస్ ఉంది సార్. వీటిలలో అకామిడేట్ చేయడానికి, అదేవిధంగా విఐపీలు వచ్చినప్పుడు వారికి పని. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసి ఈరోజు అందరితో రేపు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా జాతర నిర్వహించడం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా సార్ గారికి, అదేవిధంగా డీసీపీ భార్య గారికి, ఆర్డీఓ హనుమకొండ మరియు ఏసీ ఎండోమెంట్ ఏసీ గారికి, అదేవిధంగా ఆర్టీసీ రీజనల్ ఆఫీసర్ గారికి, వేదిక పైన ఉన్న సర్పంచ్ గారు, అది కంపల్సరీగా చేయించాలి. ముఖ్యంగా ఈగో అండ్ టెంపుల్ కమిటీ ఉంది ఇక్కడ. ఎంత ఉన్న మనకు ముఖ్యంగా సిద్దిపేట నుండి వచ్చే రోడ్డు ఒకటి ఉంది నువ్వు తీసుకో. మీకు చూసుకున్నాం సార్, అది చూసేసినాం సార్. మేము దయచేసి లేదు సార్, మేము చేసేస్తాం. మీకు అట్లాంటిది కాకుండా చూసుకోవాలి వాళ్ళు ప్రత్యేకించి. థ్యాంక్ యూ సార్. రైట్. కొత్తకొండ ఒక రోడ్ వస్తుంది సార్. నెక్స్ట్ కొత్తకొండ టు ధర్మారం 2 రోడ్లు ఉన్నాయి సార్. లాస్ట్ టైం మెటలింగ్ ఉండే మనకి వేరే కొత్తకొండ ఇప్పుడు బీటీ చేసాం సార్. దాని మీద ఒకటి బ్రిడ్జ్ నడుస్తుంది. ఆ బ్రిడ్జి 4 మీటర్స్ 10 మీటర్స్ ల్యాబ్తో వర్క్ అయిపోయింది. కానీ అప్రోచ్ ఒక 100 మీటర్ల మనం డైవర్షన్ వర్క్ ఇచ్చాము. అది ఒకటే తప్ప త్రోయింగ్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కొత్తకొండ టు ధర్మారం 4 కిలోమీటర్లు ఉంది. దీంట్లో కూడా జనరల్ క్లియరెన్స్ కూడా ఏం లేదు సార్. ప్యాచెస్ 2-3 చోట్ల ఉన్నాయి సార్. మేము కన్సల్ట్ సర్పంచ్కి చెప్పి చేయిస్తామని ఆల్రెడీ చెప్పించాం. 2 రోడ్లు ఉన్నాయి సార్. మేము మొత్తం ప్యాచెస్ మా దగ్గర ఏం లేదు సార్. ఏం చేసినా మళ్ళీ సర్పంచ్ చేయాలి సార్. లాస్ట్ టైం బాగా మెయింటైన్ చేస్తాం. ఈసారి కూడా ప్రమాణంగా మెయింటైన్ చేస్తాం. సప్లై కూడా మేము మెయింటైన్ చేస్తాం. కొంచెం మెయింటెనెన్స్ ఉంది సార్. యాక్చువల్గా ఇవాళ ఉండే ప్రోగ్రామ్ మీరు వస్తుందని ఆపినాం సార్. రేపటి నుంచి 2 డేస్లో మొత్తం మెయింటెనెన్స్ అయిపోతుంది సార్. అండ్ అరౌండ్ ది క్లాక్ ఏఈ ఏడీ వాళ్ళ బ్యాచ్లు ఉంటాయి సార్. కంపల్సరీ మెయింటైన్ చేస్తాం. కరెంట్ ఏం ప్రాబ్లం కాలేదా? కొన్ని పోల్స్ చేంజ్ చేయాలంటే పోల్స్ సార్, పోల్లు చేంజ్ చేయాలంటే స్తంభాలు మీరు చెప్తారా? లేదు సార్, ఇవ్వ చెప్తున్నాను. నేను చూస్తాను సార్. టోటల్ 60 to 70 ట్రిప్స్ ఆపరేట్ చేస్తాం సార్. 14th నుంచి 16th వరకు. ఇప్పుడు కూడా అంటే బస్సెస్ పెంచుతాం సార్. యాజ్ పర్ ట్రాఫిక్ డిమాండ్ ఆపరేట్ చేస్తాం. అట్లాగే హుజూరాబాద్ నుంచి అండ్ హుస్నాబాద్ నుంచి కూడా ఆపరేట్ చేస్తాం సార్. ఈసారి 45 బస్సెస్ 100 ట్రిప్స్ దాకా పడుతుంది సార్ పర్ డే. యాజ్ పర్ ట్రాఫిక్ డిమాండ్ ఆపరేట్ చేస్తాం సార్. రౌండ్ ద క్లాక్ ఏర్పాటు చేస్తాం సార్. 8 to 10 మెంబర్స్ వైద్య సిబ్బంది ఉండేలాగా నిరంతరం వైద్య సదుపాయాలు అందించే దిశగా మేము కృషి చేస్తాం సార్. 108 అంబులెన్సెస్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సార్. తర్వాత వాటర్ శాంపిల్స్ టెంపుల్ ప్రిన్సెస్లో కూడా మేము టెస్టింగ్ పంపించాం సార్. అది కూడా మనకు 1 డేలో 2 డేస్లో వస్తుంది సార్ రిపోర్టు. నిరంతరంగా మన వైద్య సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి మనకు ఈ భక్తులు వచ్చే వారందరికీ కూడా ఎలాంటి సర్వీసెస్ అవసరమైనా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. తప్పకుండా చూస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ పంచాయత్ సెక్రటరీస్ని ఒక 36 మందిని, అలాగే కారోబార్లు ఒక 27 మందిని, అలాగే శానిటేషన్ స్టాఫ్ ఒక 118 మందిని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది సార్. అండ్ శానిటేషన్కి సంబంధించి మొత్తం ఏరియాని ఒక 8 క్లస్టర్లుగా డివైడ్ చేయడం జరిగింది సార్. అండ్ ప్రతి క్లస్టర్కి కూడా అండ్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ కారోబార్స్ని సూపర్వైజర్స్గా పెడతాం సార్. అలాగే జరుగుతుంది సార్ ఇక్కడ 24/7.
దానికి ఒక స్టేషన్ 13, 14, 15 ఈ 3 రోజులలో మా సేవకులు అందుబాటులో ఉంటాయి సార్. సార్ అది నేను ఈవో గారితో కోఆర్డినేట్ చేసుకున్నాను సార్. దానికి ప్రిస్క్రైబ్డ్ జీవో ఉన్నది సార్. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు, అట్లాంటప్పుడు మా దగ్గర ఉంటాయి సార్. పోర్టబుల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, బడిలో ఉంటాయి సార్. రైట్, ఓకే. ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ ప్రచారం సంబంధించి ఈవో కల్చరల్ ప్రోగ్రామ్స్, డివోషనల్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అంటే డిపిఆర్ఓ గారు మొత్తం మీడియాని తీసుకురావడం అర్థమవుతలే. జాతర అప్పుడు వాళ్ళందరూ తీసుకొస్తూ ఐఎన్పిఆర్ కెమెరా తీసుకొచ్చి రోజు లేదా ఒకటేసారి అన్నీ తీసుకుపోయి డైలీ ఒక వాళ్ళందరూ కూడా కోరుతున్న పత్రికలు ఈ ప్రాంత కొత్తకొండ దేవాలయ అభివృద్ధిలో యావత్ కనీసం ఉత్తర తెలంగాణ అందరికీ తెలవాలంటే వచ్చేటువంటి మాలాధారణప్పుడు నేను కూడా మాలేసుకొని ఇక్కడనే ఉంటాను కాబట్టి అప్పుడు ఇంకెక్కువ ఈ భక్తుడిగా నేను చేసుకుంటాను చెప్పిన కొత్తకొండ మాల ఇప్పుడు ఏ నెల ఉన్నది? మాల శ్రావణ మాసంలో నేను మాలేసుకుంటే ఇక్కడనే ఇన్ని ఉంటాం కాబట్టి కొద్దిగా దేవాలయానికి సంబంధించి ఎక్కువ భక్తుడిగా కోరుతున్న మిమ్మల్ని ఎక్కువ దానికి సంబంధించిన ఈ యొక్క కోరమీసాల చరిత్ర ఏంది, భద్రకాళి సమేతం ఎందుకు వచ్చింది, కొత్తకొండ అట్లా ఒక కొంచెం స్టోరీస్ ఇక్కడ పాత దానిపైన గుట్ట పైన ఉన్నటువంటి హిస్టరీ ఏంది అదొక సపరేట్ రోజు. కొత్తకొండ చరిత్ర ఏంది అనేది పక్కనే వసతి సౌకర్యాలు, హరిత హోటల్ ఉన్నది, ఇక్కడ హుస్రాబాద్ కింద దూరం బస్ సౌకర్యాలు ఇట్లున్నాయి. కొంచెం మీరు చెప్తారు కదా ప్రజలు తెలిసేది. రైట్. అంతమంది ఆంధ్రాలోనే కొత్తకొండ ఉమ్మడి రాష్ట్రంలో దేకలేరు, తెలంగాణ వచ్చిన కొత్తకొండ ఎక్స్పర్ట్ కాకపోతే ఎట్లున్నాయి. తప్పకుండా చేస్తాం. రైట్. కుటుంబం అనేది దాదాపు 99% డిస్ట్రిక్ట్ చేయబడ్డా సార్. అంటే మన బయట ప్రాంతాలకు వెళ్ళి వచ్చే అవకాశం ఉంటే దాని మీద మేము ఎఫర్ట్స్ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం సార్. మేము కోఆర్డినేట్ చేస్తూ చేసుకుంటాం. కానీ ఈవెన్ మేము మంత్రిగా అయినా లేదా ఇంకొకరు పెద్ద ముఖ్యమంత్రిగా అయినా నాకు తెలిసితే ఎంపీగా మేము పోయినప్పుడు మంత్రి ఎంపీగా పోయినప్పుడు మాత్రం టికెట్ కొనుక్కోవాల్సిందే. ఇక్కడ కూడా విఐపీ టికెట్ ఇస్తాం కానీ టికెట్కు ధర పెడదామని ఎట్లుంటుంది? అడిగేటోళ్ళని తక్కువ అడుగుతారు కదా మనం అడుగుతుంది. అడిగారు వేమవాడలా గతంలో విఐపీ టికెట్ ఇచ్చాను, టికెట్కి ఎంత పెట్టారు? ₹100 విఐపీ టికెట్లు 5,000 కొట్టేది ₹100. దాన్ని సపరేట్ క్యూ లైన్ లెక్క పెట్టండి. మిగతా వాళ్ళందరూ ఫ్రీ. అక్కడ 50-100. సో కొద్దిగా త్వరితగతిన విఐపీ ఎవరైతే అడుగుతుంది అడిగినా నాకు 50 విఐపీ అని నేను 200 పెట్టి కొనుక్కోవాలి. నన్ను అడుగుతారు మిగతాదంతా అంటే ముందు వీళ్ళంతా ఒప్పుకోవాలి. కొంత ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే మేమంతా ఒప్పుకోవాలి. అందుకే విఐపీలకు పెట్టచ్చు. ₹50 టికెట్ ఉందట, ₹100 టికెట్ ఉందట. ఎవరైనా భక్తులు విఐపీ అనుకుంటే ఆయన 200 చెల్లించి విఐపీ దాంట్లో దర్శనం చేసుకునేటువంటి నిర్ణయాన్ని మీ అందరి సంవత్సరాలు తీసుకుంటున్నాం, ఆమోదిస్తున్నాం అందరం అన్ని శాఖలు. అలా ₹1 డిపాజిట్ చేసినా డిపాజిట్ చేయకు, దేవాలయ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించుకో. ఎక్కువ ఈ పైసలు తీసుకుని ఆయన వాడేసిన ఆ పైసలు ఆయన వాడు దాన్ని పోకుండా చూసుకో. ఇక్కడే వాడు దేవాలయ అభివృద్ధికి అన్ని సౌకర్యాలు వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ప్రజలు చూసుకో. అదే గొప్ప పని. వీల్ చైర్స్ కావాలి కొన్ని కంపల్సరీ. బ్యాటరీ కార్లు ఒక 2 పర్మనెంట్ ఉండేటట్టుగా ఎండోమెంట్ మినిస్టర్ గారిని అడిగి వారు నేను కలిపి ఇచ్చేస్తాను కదా. ఎప్పుడు దేవాలయం పెరుగుతుంటే కానీ దాంట్లోనే ఉపయోగపడతాయి, తర్వాత ఉపయోగపడే. మన మెయింటెనెన్స్ జాబ్లో ఉంటాయి. ఈ విషయం మాట్లాడే ముందు
గౌరవ శాసనసభ్యులు గారు వర్ధనపేట శాసనసభ్యులు గారు పోవాలి కాబట్టి కోనేరు దగ్గర మహిళలు బట్టలు మార్చుకోవడానికి స్నానం చేసిన తర్వాత ఉండేటువంటి సౌకర్యాలను గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కొన్ని రేగులు ఇల్లు గడిపి నీ దగ్గర పైసలు గడిపి లేకపోతే నన్ను అడుగు ముడి ఉన్నా నేను ఎంతమంది చెప్తే ఎంపీటీసీ గారు కట్టిస్తారా ఎవరో ఒకరు చెయ్యి లేకపోతే నన్ను అడగమన్నది ఎందుకు ఒప్పుకోకంతే అయిపోయా మంచిగా రైట్ సంతోషం రైట్ వాటికి సంబంధించిన ఇబ్బందులు ఇవ్వాలి ఇది బస్సా ఇప్పుడు ఆరోగ్యం చెప్పకుండా పవిత్రమైన దేవాలయం సమీక్ష సమావేశానికి వచ్చిన రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, అలాగే వేదిక పైన అడిషనల్ కలెక్టర్ గారు, డీసీపీ బారీ గారు, మాజీ శాసనసభ్యులు ప్రవీణ్ రెడ్డి గారు, ఆర్డీఓ రమేష్ గారు, అసిస్టెంట్ కమిషనర్ సునీత గారు, డిపిఓ జగదీశ్వర్ గారు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత గారు, ఈఓ కిషన్ రావు గారు, ఎంపీడీఓ ఎల్ భాస్కర్ గారు, టిఎస్ఎన్ పీడీసీఎల్ ఈ స్వామి నాయక్ గారు, ఎంపీపీ జక్కుల అనిత గారు, జెడ్పీటీసీ రవీందర్ గారు, సర్పంచ్ దూడల ప్రమిళ గారు, ఎంపీటీసీ రాజమణి గారు, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ మల్లేష్ గారు, పిఆర్ఈ శంకరయ్య గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ భార్గవ్ రెడ్డి గారు, మిగతా అధికారులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను రావడానికి ప్రధాన కార్యక్రమం అన్నగారిని అడగానే అన్నగారు మా యొక్క గ్రామస్తులు వారు వచ్చి ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తేనే మిగతా కార్యక్రమాలు అవుతుందట, కానీ వారికి సరైన స్థానం లభిస్తలేదు కమిటీలో అని అడిగితే దాని విషయంలో అన్నగారిని కోరగానే రండి అన్నగారు మీరు కూడా రండి మాతో పాటు అంటే చాలా ధన్యవాదాలు. అలాగే మిగతా అధికారులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా కాకతీయుల కాలం నాటి ఇలాంటి మనకు ముఖ్యమైన ఈ యొక్క చాలా ప్రెస్టీజియస్ టెంపుల్స్ చాలా మనకు అంటే ఒక క్లస్టర్గా ఒకేసారి అంటే ఇవన్నిటికీ అనుసంధానం మేడారం సమ్మక్క జాతర వీటన్ని కలిపి ఇక్కడ ఐలోని అలాగే ఈ కొత్తకొండ జాతర ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న సమ్మక్క సారక్క జాతరలు కూడా కొన్ని చోట్ల వారు కూడా పెట్టి ప్రారంభించారు కాబట్టి అత్యున్నతమైన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క జరుగుతుంది. కాబట్టి ఈ దర్శనార్థం వస్తున్న యాత్రికులకు కానీ పిలిగ్రిమ్స్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క సమావేశం జరుగుతుంటుంది ప్రతి నాకు ఈ టెంపుల్తో అవినావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను ఉద్యోగాలు ఉన్నప్పుడు అన్ని హోదాల్లో ఎస్ఐ, సిఐ, డిఎస్పి అండ్ డీసీపీ కూడా చివరిగా చేసిపోయినా కాబట్టి ఈరోజు మళ్ళీ అన్నగారు పిలుపుతో రావడం దర్శనం చేసుకోవడం భాగ్యం కలిగింది. ధన్యవాదాలు అన్న. అలాగే చాలా సంతోషం అన్న, మీరు భక్తుల కోరికకు ఏది అడిగినా కూడా నువ్వు అనకుండా అన్నీ తక్షణమే చేపిస్తున్నారు. ముఖ్యంగా మన అధికారులు ఇది అంతా టీం వర్క్ అండి. ఇట్ ఈస్ ఎ టీం వర్క్ కాకుంటే కష్టం అవుతుంది. ఆల్ అఫీషియల్స్ షుడ్ బి కోఆర్డినేషన్ లేకుంటే భక్తులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ పండుగలు చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అధికారులు, ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్, నాట్ అవర్ గవర్నమెంట్, వీఆర్ ద సర్వెంట్స్. ఇది మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఎట్లా ఏర్పడ్డది అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క దేవస్థానం కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వాదంతో అన్నగారు టెంపుల్ అని అంటుండే అన్న దీన్ని సీఎం గారిని కూడా తీసుకొచ్చి బోనమెత్తించిన కాబట్టి ఇలాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రం కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఈ యొక్క టెంపుల్స్ను అభివృద్ధి దిశగా అలాగే యాత్రికులకు పిలిగ్రిమ్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలతో ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది కాబట్టి అందరికీ నన్ను కూడా ఆహ్వానించడం ధన్యవాదాలు. సో ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మన పోలీస్ అధికారుల పైన ఎక్కువ భారం ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను చాలా సందర్భాల్లో
మిగతా అధికారులు అంటే మెడికల్ హ్యాండ్ ఈక్వల్ టు మెడికల్ హ్యాండ్ హెల్త్, R&B, RTC 24/7 ఉంటారు. ఒక 4-5 డిపార్ట్మెంట్స్, వేరే కొన్ని డిపార్ట్మెంట్స్కి చాలా తక్కువ పని ఉంటుంది. ముఖ్యంగా మన ఐలోనిది కూడా రివ్యూ అయింది కమిటీ మీటింగ్. షోల్డర్స్, ముఖ్యంగా రోడ్ షోల్డర్స్ను R&B అండ్ పంచాయతీరాజ్ వాళ్ళు చాలా క్లియర్ చేయాలి. బుషెస్ను, తర్వాత బంప్స్ నింపాలి, ప్యాచెస్ వర్క్ చేయాలి. ఎస్, అది ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి అసౌకర్యం గురి కాకుండా మా అధికారులను కూడా మీరు కూడా మన ఎస్ఐలను పర్సనల్గా పోయి ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ పెట్టాలో పెడితే భక్తులకు కానీ ఇంకా ఎలాంటి యాత్రికులకు కానీ యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి ఉంటుందని ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డీసీపీ సార్. ప్లీజ్ మన అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయండి, చేసి ఎక్కడైతే కొన్ని, ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ కొంచెం, అంటే నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ మనం చాలా యాక్సిడెంట్ కాకుండా ఎట్లా ప్రో ఉండాలి, తర్వాత 0 hours ఎక్కడ ఉండాలి అనేది మనం చూసుకుంటాం. కాబట్టి అది ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. ఆ అవర్ దానిపైన మన పైన ఉంటుంది. యాత్రికులు కొందరు స్పీడ్గా వచ్చి రావడం, లేక 2 wheelers యాక్సిడెంట్ అయితే, కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీడియా మిత్రులు కూడా ఇంకా మీరు సూచనలు ఏమైనా ఇస్తే దానికి తగ్గట్టుగా మా యొక్క అధికారం చేయడానికి అధికారులు, మా యొక్క పార్టీ తరఫున అన్నగారు, ఎందుకంటే మినిస్టర్ హోదాలు ఉన్నారు కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ సూచనలు కూడా ఇవ్వవలసింది కోరుతున్నాను. నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు జాతర ఏర్పాట్లపైన సమీక్ష నిర్వహించిన గౌరవనీయులు మంత్రివర్యులు గారికి, అదేవిధంగా వర్ధనపేట శాసనసభ్యులు గారికి, డీసీపీ భారీ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక పైన ఉన్న ఇతర జిల్లా స్థాయి అధికారులు, హాజరైన ఇతర జిల్లా స్థాయి అధికారులు, పాత్రికేయులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియపరుస్తూ, ఈరోజు సమీక్ష అనేది కొన్ని పాయింట్స్ సార్ చాలా వరకు డిస్కస్ చేశారు. ఇంకా కొన్ని ఏమైనా మిగిలిపోయి ఉండినా గతంలో చేసిన ఆనవాయితీ ప్రకారంగా గతంలో మీరు ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖల వాళ్ళు పబ్లిక్ కోసం, పబ్లిక్ మనము ఎటువంటి, అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆలోచన చేసి మరి పాజిటివ్గా ముందుకొచ్చి వాటి అన్నింటినీ అమలుపరచాలని కోరుతా ఉన్నాను. ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్లీ ఈఓ గారికి సంప్రదించండి. ఈఓ ద్వారా ఏమైనా ఉంటే ఓవరాల్ సూపర్వైజ్ చేస్తున్న ఇక్కడే ఉంటున్న తహసీల్దార్, అదేవిధంగా మా ఆర్డీఓని సంప్రదిస్తే మేము జిల్లా యాజమాన్య పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లను మేము చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఈ యొక్క జాతర సంబంధించి విజయవంతం చేయడానికి పలు విషయాలపైన చర్చించి ఆదేశాలు జారీ చేసిన గౌరవ మంత్రివర్యులు గారిని మరి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎండోమెంట్ ఏసీ గారిని ఒక నిమిషం. జరిగే ఈ దేవాలయ ఉత్సవాలకు సంబంధించి అందరు అధికారులు దేవుడి భక్తులుగా, అధికారులతో పాటుగా దేవుడి భక్తులుగా, నేను కూడా ఒక భక్తుడిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతలల్లా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొకసారి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది నా వాక్కు కాదు, భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను కొని ఆ విధంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి, అది చేయండి. 2, మా మిత్రుడు పాత్రికేయ మిత్రుడు చెప్పిన మాట డోనార్ పాసులు, డోనార్ పాసులకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది. ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అగౌరవం జరగదు. డోనార్లు వాళ్ళకుండే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది. దాంతోపాటుగా 50 రూపాయలకు సంబంధించి, 100 రూపాయలకు సంబంధించి, దాంతోపాటుగా విఐపి పాసులు అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు 200 రూపాయలు విఐపి పాస్ పేరు తీసుకునేది గత దేవాలయంలో కూడా జరిగింది. దీని మీద మిగతా అన్ని రాజకీయ పార్టీలను పొలిటికల్ కన్ఫ్యూజన్ లేకుండా పాత్రికేయ మిత్రుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్తే దాన్ని ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తాం. కానీ ఆ నిర్ణయం బాగుంటుందని నా వ్యక్తిగతమైన ఆలోచన. మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరైనా కూడా దాని మీద ఏమైనా విషయం ఉంటే. దాంతోపాటుగా
ఇప్పుడు అన్ని శాఖల అధికారులు చెప్పారు తప్పకుండా ఈ దేవాలయం జాతర విజయవంతంగా అవుతుంది. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మరి వాళ్ళతోటి జరుగుతుంది కాబట్టి మరి దేవాలయ ఉత్సవ కమిటీ, ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి. మా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది, ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి ప్రారంభ త్వరలో అందరినీ సంప్రదించి తీసుకొని ఈ 2-3 రోజుల లోపల ఉత్సవ కమిటీ కూడా వేస్తాం. అందులో ఈ కుమ్మరి వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా సముచితమైనటువంటి స్థానము ప్రాధాన్యత ఉంటుంది. అదే కాక దేవాలయ భక్తులుగా దేవాలయాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కొత్తకోట మండలానికే పరిమితం కాదు, భీమదేవరపల్లి మండలము, ఎల్పదుర్తి మండలము, పక్కన అవసరం అక్కనపేట మండలము, దాని తదుపరి అక్కడ పక్కన ఉండబడేటువంటి అసనపర్తి కావచ్చు, వేలేరు కావచ్చు, అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళను కూడా కమిటీ యొక్క ఎక్స్పాన్షన్ అంటే దేవాలయ ప్రతిష్ట గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా, మండలానికి మాత్రమే పరిమితం కాకుండా దీని యొక్క ప్రాతినిధ్యాన్ని, ఈ యొక్క ప్రాచీనమైన చారిత్రాత్మక దేవాలయ చరిత్ర భక్తులు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారో అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మరి చట్టంలో ఒకవేళ ఏమైనా మార్పు చేయాల్సి లేదు, ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. అటువంటి అవసరమైతే చేసి అయినా దీని యొక్క ఎక్స్పాన్షన్కి తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తాం. నేను అందరినీ సహకరిస్తాను. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రేపు పొద్దున గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారిని, రాజేందర్ రెడ్డి గారిని, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, ఇట్లా మాజీ శాసనసభ్యుడు కొడతల సతీష్ కుమార్ గారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా దేవాలయానికి వచ్చినప్పుడు అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే రాజకీయాలు లేవు. దేవాలయానికి సంబంధించి ఇంకా పూర్తిగా భక్తులంగా దేవాలయ అభివృద్ధిని 100% ఆకర్షించే వాళ్ళంగా దానికి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తామనే మాట మరొక్కసారి కూడా మెడల దేవుడి కండువ వేసుకున్నాం. 3 రంగుల కండువ కాదు, మేము 3 రంగుల కండువకు ప్రతిరూపమైన దేవుడి కండువ వేసుకున్నాం. తప్పకుండా దేవుడి కండువ ద్వారా దేవుని యొక్క సేవ చేసే అవకాశాన్ని అందరూ కూడా తీసుకొని పోదాం కోరుతూ, అందరికీ సమన్వయకర్తగా మరి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు వేరే ఒక అత్యవసర పని ఉండడం వల్ల వారు ఈ ప్రజల యొక్క పాలన జరుగుతున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియకు నిర్ణయం కొన్ని తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉన్నారు. వారు మీ అందరికీ కూడా మరి నా ద్వారా శుభాకాంక్షలు నాకు చెప్తే నేను కూడా మీకు చెప్తాను. తర్వాత జేసీ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, పోలీసు కావచ్చు, మిగతా అన్ని ఆరోగ్య, నీరు, ఆర్ఎండ్బి, ఫైరు అన్ని శాఖలు కూడా మరి మిగతా సమన్వయం చేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా బాధ్యత, సమన్వయం, భక్తి 3 కలిసి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ, ఎవరైనా ఏదైనా ఈ సమస్యలు చెప్పదనుకుంటే సమావేశం రాలేకపోయినా కూడా బయట చెప్పండి. సమావేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఓపెన్ టు ఆల్. మేము అందరికీ వినదలుచుకున్నాం. ఈ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన కాబట్టి ఈ యొక్క జాతర సక్సెస్ కొరకు ఎవరు ఏ సలహా చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. పోస్టర్ ఆవిష్కరిస్తాం. అందులో మీరు ఏం చెప్తే చెప్పండి. ప్రత్యేకించి కోరుతా ఉన్నాను సోదర డిపిఆర్ఓ గారు, ముఖ్యమంత్రి గారి పర్యటన అప్పటి వీడియోలు అంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఇక్కడ జరిగినటువంటి యాత్ర వారి యొక్క తీసుకొని కొత్తకొండ దేవాలయ యొక్క విశిష్టతను చెప్పేదాని కొరకు అవి కూడా సేకరించి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లలో పెట్టడము, సోషల్ మీడియాలో పెట్టడం కావచ్చు, స్థానిక పాత్రికేయులు, రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేవాలయ జాతర ప్రాచుర్యాన్ని చెప్పే విధంగా భాగస్వాములు కమ్మని అందరినీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గారు
స్నానం చేసే కానీ